బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్ట్. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ నేడు సిపి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో చేగుంట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నేతలను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రోజు చేగుంట మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డిని, మాజీ జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్ని, తాజా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచిగట్ల శ్రీనివాస్ని మరియు చేగుంట పట్టణ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు యాదగిరిని, ఇబ్రహీంపూర్ సర్పంచ్ దొరకల రాములు, మక్కరాజ్ పేట సర్పంచ్ శ్రీనివాస్ని, డిష్ రాజుని, సీనియర్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడతా ఉంటే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఇందిరాగాంధీ ఉన్నటువంటి నిర్బంధాన్ని తెచ్చి ఇలా ఎమర్జెన్సీ తలపించే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఈరోజు కార్మిక వ్యతిరేకం, రైతుల వ్యతిరేక ప్రభుత్వం, ఈ రైతుల ఉసురుముట్టి ప్రభుత్వం తప్పకుండా కూలిపోతుంది. ఈ బీఆర్ఎస్ కార్యకర్తల మీద పెడుతున్న అక్రమ కేసులను మేము తప్పకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాల మీద బదులు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, మేము ప్రజాస్వామ్యంగా ప్రశ్నిస్తే మమ్మల్ని ముందస్తు అరెస్టుల పేరుతో హరాస్మెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.